నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం ఉత్తాళమఠ యోగీశం మౌనస్వామిన జగన్నాథుడైన నారాయణులకు జగద్గురువైన శంకరులకు ఉత్తాళ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి ఆ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఈనాడు పవిత్రమైనటువంటి తిరుపతి మహాక్షేత్రంలో కలిసినటువంటి కాళీ మందిరంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఆరక్త జిహ్వా వికటోగ్రదర్శనాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాంగళముండమాలాం కాళీం కరాళీం సతతం భుజామి. పరమేశ్వరి అయినటువంటి కాళీదేవి 500 సంవత్సరాల కింద నన్ను అనుగ్రహించి 300 సంవత్సరాలు ఆ సమయంలో జీవింపు చేసినటువంటి పరమేశ్వరి అది మళ్ళీ అవతరించింది. ఆ కాళీదేవి యొక్క ఒక విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. గుంటూరులో ప్రధానమైనటువంటి స్వయం సిద్ధ కాళీ దర్శనం. ఇక్కడ కాళీదేవి ఇక్కడ ఏ దేవుడిని ప్రతిష్ఠించాలి, ఎక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు కాళీదేవి స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశం వల్ల ఇక్కడ ఈ కాళీ మందిరాన్ని దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహత్తరమైన అద్భుత విశేషమైనటువంటి మన దేవత సన్నిధిలో ఎన్నో వందల వేల మంది తమ కష్టాలు పోగొట్టుకుంటున్నారు, అభిష్టాలు నెరవేర్చుకుంటున్నారు. చిన్న విశేషం మాత్రం చెప్పిన తర్వాత కార్యక్రమంలో వస్తారు. కిందటి సంవత్సరం ఇక్కడ బ్రహ్మాండమైన వర్షాలు కురిసి 16 అడుగుల ఎత్తు నీరు వచ్చి మా భవనం అంతా కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది, సెకండ్ ఫ్లోర్ లో కూడా సగానికి వచ్చింది. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక్కడ కూడా కాళీ మందిరంలో అలానే పక్కన పాటుగా ఇక్కడ కాళీదేవి మందిరం మొదటి అంతస్తులో ఉన్నటువంటి కాళీదేవి మందిరంలో కూడా పూర్తిగా నీళ్ళు వచ్చింది. ఇదంతా బాగు చేయడానికి వారం తగ్గిన తర్వాత అంతా బురద నీళ్లు అన్ని నిండిపోయి ఉంది. బాగు చేస్తూ చిట్ట చివరకు పైకి వచ్చి కాళీదేవి మందిరం దగ్గరికి వచ్చి తలుపు తీసి చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి సుగంధము వస్తూ ఉన్నది. అపూర్వమైనటువంటి రీతిలో దీపం వెలుగుతూ ఉన్నది. ఒక 4 రోజుల పైన దేవత, కరుణామయమైన దేవత ఇక్కడ ఉన్నటువంటి కాళీదేవి. అందుకే అందరూ ఇవాళ ఇక్కడికి ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వసతి మందిరంలోనూ మార్గశాలలోనూ ఉండి ఇక్కడ ధ్యానం జపం చూసుకుంటూ ఉంటారు. తాడక్షేత్రంలాగా ఇది కూడా మరొక అద్భుతమైనటువంటి సిద్ధక్షేత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎదురుగా కొండకు సిద్ధుల కొండ అని పేరు. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆ 7 కొండల వలసలో ఉన్నటువంటి ఒక కొండ ఇది. దీని మీద ఏమిటంటే సిద్ధులు ఇక్కడికి వస్తుంటారని వచ్చి ఇక్కడ చెరువులో స్నానం చేసుకొని కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిద్ధ మిత్రులను పలకరించి అక్కడి నుంచి స్వామి దర్శనానికి వెళ్తుంటారు అని ఇక్కడ స్థానికులు చిరకాలంగా చెబుతూ ఉన్నటువంటి స్థల గాథ. ఆ సిద్ధుల కొండకు ఎదురుగా వేసినటువంటి దివ్యక్షేత్రాన్ని కాళీ మంత్ర సిద్ధురాలైనటువంటి కన్యానంద భారతీ స్వామిని దీన్ని ఎంతో అభివృద్ధి చేసి దానికోసమని తన సమస్త శక్తిని ధారపోస్తున్నది. ఇది ఈ రకంగా ఉన్నటువంటి కాళీ మందిరంలో దివ్యక్షేత్రంలో ఈనాడు ఈ కార్యక్రమం జరగడం ఒక దివ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్న కార్యక్రమానికి మిగతా చోట్ల కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ పీఠ దేవత యొక్క కరుణ
పరీక్షిస్తూ ఉంటుంది. చాలా ఆశీర్వగాలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇక్కడ చేయాలి అని భావించాను. కాశీనే ఒక ఆలోచన వచ్చింది. నేను శాతభాష్యం కాశీలో చేస్తున్నాను. ఒక్కొక్కగా ఉత్సవాలు మామూలుగా సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం చేస్తుంటారు. సరే అక్కడ కాశీలో ఎప్పుడంటే ఇక్కడ మనం జరుపుకోవచ్చు, ఎంత వైభవంగా జరుపుకోవచ్చు, కానీ తెలుగు వాళ్ళు అక్కడ రావటము చేయటము అక్కడ ప్రేక్షకులు వెళ్ళే అవకాశం ఉంది. స్థితాలనుకోండి ఇలా సరే ఏదైనప్పటికీ కూడా ఈ ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే సీతారామకృష్ణ గారి శత జయంతి కార్యక్రమం. ఆ సందర్భంగా ఈనాడు మంచి అవధానం జరిగింది. చాలా సమర్థుడు, వేదాలను చదువుకుంటున్న వ్యక్తి, శాస్త్రంలో అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తి ఈనాడు ఎంతో సమర్థతతో అవధానాన్ని నిర్వహించడం అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం. అవధాన విద్య ఇది నిరంతరం వర్ధిల్లుతూ ఉండేటువంటి విద్య. మనం ప్రపంచ సాహిత్య వేదిక మీద నిలబడి తెలుగు వారి ప్రత్యేకత ఏదైనా ఉంది అని అంటే ప్రత్యేకమైనటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి అవధానం, రెండోది సాహితీ రూపం. మిగతా ఏ భాషలలోనూ లేనటువంటి ప్రత్యేకమైన విద్యను పెంపొందిస్తున్నటువంటి ఈనాటి అవధానాన్ని ఆశీర్వదిస్తూ మన సీతారామప్రసాద్ గారి శత జయంతి అంటే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చాలా దగ్గర బంధువైన నాకు మేనమామ అలా విషయం ఏంటంటే తండ్రులు చెప్పిన మార్గం చేసిన మార్గంలో ఆయన అవధానాలు చేశారు, భాష కవితా ప్రదర్శనలు చేశారు, చాలా ప్రసిద్ధులైనారు. చాలా అపూర్వమైన అద్భుతమైన అనన్యమైనటువంటి వారి విలాసాన్ని ఆయన ప్రదర్శించారు. అంటే నాకు ఒక విషయం గుర్తుంటే నేను ఒక్కడు కవుల యొక్క పద్యాలు ఇవాళ మా శంకరాలు కొన్ని వేలు సేకరించి గ్రంథాలన్నీ కూడా చూసేసారు. నేను ఆ రోజుల్లో చిన్న వారిని గురించి కొన్ని పద్యాలు, ఆ తర్వాత అక్కడే ఇతరులు ఆ కాలంలో చెప్పినటువంటి మహామహులు చెప్పినటువంటి పద్యాలు, వాళ్ళ పిల్లవారు పెట్టుబడి వారు మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా సేకరించి ఆ రోజుల్లో చిన్న సకాలంగా వేశాను. కానీ అప్పటికి నాకు దొరకని ఒక పద్యాన్ని సీతారామప్రసాద్ గారు వినిపించారు. ఒక రోజు ఈ పుస్తకం ఇచ్చి నేను ఈ గ్రంథం తయారు చేశాను, సొంత కబుల శత జయంతి చేయిస్తున్నాను, మీరు రావాలి అని అంటూ ఆ చిన్న పుస్తకాన్ని కనిపించాను. ఇస్తే ఇందులో వెయ్యని నీకు దొరకని ఒక పద్యం నేను వినిపిస్తాను అన్నాడు. ఎందుకంటే ఏంటంటే అంటే ఏలూరులో భుజంగరాజ శర్మ గారు, రాజా భుజంగరాజ శర్మ గారు సువాలు చేయించినప్పుడు, ఒక అమ్మాయి పెళ్లి చేయించినప్పుడు వేద వెంకటరాయ శాస్త్రి గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆయన చెప్పిన పద్యం ఒకటి ఉన్నది, అది దీంట్లో కనపడలేదు నాకు అన్నారు. నేను వెళ్ళలేదంటే అన్నాను. ఏమిటి ఆ పద్యము చెప్పండి అన్నారు. చాలా అద్భుతంగా ఉన్నది ఆ పద్యం. వెంకటరాయ శాస్త్రి గారు చెప్పిన పండిత రావణాసురుడు అని పేరు. ఎవరిని మెచ్చుకునేవాడు కాదు, అంత గొప్పలు కాదు. ఎవ్వరిని మెచ్చువాడగా ఎప్పుడు నేను, ఎవ్వరిని మెచ్చువాడగా ఎప్పుడు నేను, మెచ్చితిని మిమ్మి జగములు మెచ్చినట్టు, ఆశు కవిత సుఖానులకు మిమ్మి సూర్యబరులారా సుఖములారా. నాకు అందరికీ అంటే కూడా మహానుభావుడు అవ్యకంట గణపతి గురించి చెప్పిన శ్లోకం ఎప్పుడు మనస్సులో ఉంటుంది. అంగవాం వచన భంగవాణి సూర్య సంసది ఉదప్పరాజయ సుబ్బరాయ మహాకవి వెంకటోహి వయోపుర. మీ ముందు వెంకట శబ్దం ఉన్నది. వెంకట సుబ్బరాయ కవి, వెంకటరమణ కవి. ఈ ప్రపంచంలో వెంకటనామం వెంకటేశ్వరుడు ముందున్నటువంటి మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు, మిమ్మల్ని గెలవగల వాళ్ళు ఎవరు ఉంటారు అంటాడు ఆవ్యకంఠగా వరిష్ఠుడు. అటువంటి మహత్తరమైన పద్యాలు ఎన్నో ఉండగా నేను సుఖారమైన ఆశంకుడు గారు చెప్తూ నేను ఉపన్యాసంలో చెప్పిన పద్యాన్ని గుర్తు చేశారు. సోదర కవులు అవధానం చేస్తున్నారు.
సోదర కవులు గారు, కుమార సోదర కవులు విజయవాడలో చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి అధ్యక్షుడు దానికి ఏదో ఆలస్యమైనది ప్రారంభంలో అటు ఇటుగా జరుగుతూ ఉంటే ఎక్కడ చేస్తే కదా ఒక బడ్జెట్ చెప్పారు. ఈ కుమార సోదర కవులు అంటే సీతారామ ప్రసాద్ మల్లికార్జున గారి గురించి చెప్పారు. ఆ పరమేశ్వరి కరుణ అండగనుండే సదస్సులన్నను ఉప్పుల కుప్పలై వెలయి ఉత్తమం ఇంక వధాననందనో తప్పక చేయి నీకెసగే దక్షత సందీవంతరెడ్డికి కొబ్బరకం కవీశ్వరుల ఉరిమినంతలా రెడ్డికన్ మంచి మంచి చెప్పారు. వాళ్ళ సోదర కవుల గురించి పిల్ల శాస్త్రి గారు అలా అటువంటి అద్భుతమైన పద్యాలు మూలమైనటువంటి గొప్ప వంశం సోదర కవులు. అందులో సుబ్బరాయ శాస్త్రి గారు, సుబ్బరాయ ప్రసాద్ గారు, కుమారుడైనటువంటి సీతారామ ప్రసాద్ గారు నాకు చాలా ఆత్మీయుడైనటువంటి వ్యక్తి. ఒకసారి విశాఖపట్నంలో కవితా గోష్ఠి నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ కాలేజీ ఆడిటో లేదు. దానికి టీవీఆర్కే ప్రసాద్ గారిని ముఖ్య అతిథిగా పిలిచాను. వస్తుంటే నేను అన్నాను, కవితా గోష్ఠి ఎవరెవరు వస్తున్నారు అని అడిగాను. వీళ్ళు వస్తున్నారండి, ఒక్కొక్కరు సీతారామ ప్రసాద్ గారు కూడా వస్తున్నారు. ఆయన వస్తున్నాడు, అయితే నేను తప్పకుండా వస్తాను వచ్చి చాలా సంతోషించాడు. ఆ రోజు సీతారామ ప్రసాద్ గారు భాష కవిత ప్రవాహం చేస్తూ ఉంటే ఆ ప్రవాహంలో అందరూ మునిగిపోయినారా అని అనిపించింది. అటువంటి భాష కవిత చక్రవర్తి యొక్క కుమారుడు ఎదురుగా భాష కవిత సార్వభౌముడి అటువంటి సీతారామ ప్రసాద్ గారి విశేషాలు, ఆయన శత జయంతి కార్యక్రమం జరగబోతూ విష్ణు శర్మ గారు నా మీద ఉన్న ప్రేమ వల్ల, భక్తి వల్ల దాని గురించి చాలా ఎక్కువగా చెప్పారు. సంతోషమైన అనుకోండి. ఒకరి గురించినటువంటి విశేషాలకి ముఖ్యంగా సీతారామ ప్రసాద్ గారి విశేషాలను మనం ఈ అతిరథం ఆరాధన ఎందరో వచ్చారు. ఇవాళ ఉన్నవాళ్ళంతా సామాన్యులు కాదు. దేశ విదేశాలలో ప్రతిష్ట వహించి ఆంధ్ర సాహిత్యానికి కీర్తిని నిలబెట్టినటువంటి యోధుడు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాను. నారాయణ నారాయణ.